ఛా, మిస్ అయిపోయింది. నువ్వే కదా యువరాజ్ పైకి అక్వేరియం తీసుకెళ్ళింది, అది కిందికి వేసింది కూడా నువ్వే కదా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకేం తెలీదు. అయినా అది కింద పడేటప్పుడు నేను కిందే ఉన్నాను కదా. పైనుంచి అక్వేరియం నిలబడేస్తాను. నువ్వు కింద లేవు యువరాజ్. అందరూ వచ్చాక నువ్వు కూడా వచ్చావు అంతే. అంటే అక్వేరియం పడినప్పుడు నువ్వు కింద లేవు, మరెక్కడున్నావు? నేనే ఈ పని చేశాను అనడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? ఉంటే మాట్లాడండి. యువరాజ్, ఇందాక నువ్వు ఆ అక్వేరియంని నా మీద వెయ్యబోయావు అనుకొని వదిలేస్తున్నాను. కాదు, అది వెయ్యాలని చూసింది మా నాన్న మీద, నువ్వు గాయపరచాలని చూసింది మా నాన్ననని తెలిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఇవాళ నాన్న నిజం చెప్పకుండా ఉండడానికే నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. వద్దు, ఇంతటితో నీ ప్రయత్నాలన్నీ ఆపేయి. లేదంటే ఇంకోసారి ఇలా పక్కకొచ్చి మాట్లాడను. నీకు ప్రాబ్లం ఉంది మాతో యువరాజ్, మాతో తేల్చుకో. ఫ్యామిలీని వదిలే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోః మృక్షేయమామృతాత్ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, అమ్మాయి తల్లిదండ్రి వచ్చి ఆశీర్వదించండి. తల్లి ఒక్కరే ఉన్నారండి, తండ్రి లేడు. అయ్యో అవునా, చనిపోయారా? నిషిక, అయ్యోరు తప్పుగా అర్థం చేసుకుంటే దానికి అమ్మేం చేస్తుందమ్మే? అయ్యోరు అడిగిన దానికి సమాధానం చెప్పుండది, అంతే కదా? పంతులు గారు, అన్నయ్య గారు వేరే పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వదినొక్కరే ఉన్నారు. పర్లేదమ్మా. అమ్మా, అమ్మాయి మీద అక్షింతలు వేసి ఆశీర్వదించండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవతృః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూత ఆత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బాబాయ్, పిన్ని వచ్చి ఆశీర్వదించండి. మావయ్య, అత్తయ్య, మీరు కూడా రండి.